ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో జిల్లాలో 3 దశలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 2 దశలు పూర్తి కాగా చివరి దశలో గ్రామీణ ప్రాంతంలో ఈ బాల్య వివాహాలు అరికట్టడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో ప్రతి సచివాలయంలో ఏజ్ రిజిస్టర్ నమోదు కార్యక్రమాన్ని అమలు పరచడం, రచ్చబండ కార్యక్రమం నిర్వహించి అందులో కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవటం, ప్రతి స్కూల్లో ఒక నోడల్ టీచర్ని ఏర్పాటు చేసి విద్యార్థులతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలు తీరుస్తూ బాల్య వివాహాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. మాకు కర్నూలులో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి మనకు కమ్యూనికేట్ అయిన మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాల్య వివాహ ముక్త భారత్ అనే కార్యక్రమం అంటే 100 రోజుల ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రణాళిక దీని కింద మేము 3 స్పెల్స్లో మనం రకరకాల యాక్టివిటీస్ జరపాలని చెప్పేసి మనకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనము నవంబర్ 27 నుంచి 30 డేస్, తర్వాత ఇంకో 30 డేస్, ఇప్పుడు థర్డ్ స్పెల్లో ఉన్నాం ప్రస్తుతము. అవి గవర్నమెంట్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అవి ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా ఇక్కడ మా కలెక్టర్ గారి, కర్నూలు జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇన్నోవేషన్స్ కింద ఏం చేస్తున్నామంటే ప్రతి సచివాలయంలో కూడా ఏజ్ రిజిస్టర్ ఒకటి అలాంగ్ విత్ ఆధార్ కార్డ్ అనమాట మెయింటైన్ చేయడము. అంటే దానివల్ల ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ ఏదైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే ఖచ్చితంగా సచివాలయంలో స్టాఫ్కి ముందు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఏజ్ అప్పుడు మనం ఏజ్ ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఏంటి వీళ్ళు 18 ఉన్నారా, అబోవ్ 18 ఉన్నారా అని. అందుకోసం ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో ఏజ్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి అన్నది మా కర్నూలు జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రచ్చబండ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు అన్నీ కూడా రూరల్ ఏరియాస్లోనే జరుగుతాయి జనరల్లీ చైల్డ్ మ్యారేజెస్. మనము రూరల్ ఏరియాకి వెళ్ళేసి కూర్చొని స్పీచ్లు మీటింగ్లు పెడితే అది ఎవరు రూరల్ పీపుల్ రారు, అదేమంత క్యాచీగా ఉండదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రచ్చబండ ప్రోగ్రామ్ అని చెప్పేసి కమిటీలో ఎవరెవరు ఉన్నారో అందరు మెంబర్స్ అక్కడికి వెళ్ళి కళాజాత టీమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా ఆ కళాజాత వాళ్ళ ఆటలు పాటల ద్వారా చాలా పబ్లిక్ మొబిలైజ్ అవ్వడము. వాళ్ళకి అప్పుడు మేము ఏంటి ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నామంట వారి ద్వారా. అదొక కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అక్కడ ప్రతి స్కూల్లోనూ ప్రతి క్లాస్లోనూ ఒక నోడల్ టీచర్ని అపాయింట్ చేయాలి. ఆ నోడల్ టీచర్ ఎలా ఉండాలి అంటే పిల్లలతో కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉండి మంచి అటాచ్మెంట్ ఉండి పిల్లలు ప్రతి ఒక్కటి కూడా టీచర్కి షేర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళని ఒక నోడల్ టీచర్ని కూడా అపాయింట్ చేయమన్నారు. ఆ విధంగానే డిఈఓ గారు యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఆ పరంగా ఇవి మేము బాల వివాహ ముక్త భారత్లో భాగంగా మా జిల్లాలో మేము డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇన్నోవేషన్స్ కింద చేయడం జరుగుతుందండి.